హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చి మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా అండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మనమైతే ఇప్పుడు 4K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా అంటే చాలా యూజ్ఫుల్ అనమాట. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి అయితే సద్దుల బతుకమ్మ అండ్ దసరా అయితే రెండు కంబైన్డ్ అనమాట. ఎందుకంటే నేను అంతగా వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. బట్ మా పిల్లల్ని ఇంకా తీయమంటేనేమో వాళ్ళైతే అసలు ఫుల్ బిజీ బిజీ అనమాట. ఎందుకంటే లేక లేక ఇక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చాలా రోజుల తర్వాత వచ్చినామని చెప్పేసి ఇక్కడ వ్లాగ్ అయితే అసలు ఎవరిని అడిగినా కూడా షూట్ చేయలేదన్నమాట. లాస్ట్ మూమెంట్లో అమ్మాయి పక్కింటి అమ్మాయిని అయితే ఇట్లా రమ్మని ఒక చిన్నగా వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే గుర్తుకుండిపోవాలి కదా మళ్ళీ ఈ ఇయర్ బతుకమ్మ కూడా. అండ్ సద్దుల బతుకమ్మ వచ్చేసి అయితే మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత ఆడుతున్నాను. 2 ఇయర్స్ తర్వాత ఆడుతున్నా. బట్ మాకు సుట్టు వచ్చిందని చెప్పాను కదా. అంటే సద్దుల రేపనంగా మాకు సుట్టు అయితే అయిపోయిందనమాట. నేనైతే సద్దుల రోజే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన. అసలు పండుగ రోజు వెళ్తే నాకు ఎందుకో అసలు పండగ లాగానే అనిపించదు. నాకే ఇట్లుంటుందో ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇట్లనే ఉంటుందో అర్థం కాదు. కానీ ఏమో నాకైతే అసలు పండుగ రోజు పోబుద్ది కాదు. పండుగ కనీసం రేపు అన్నప్పుడన్నా అట్లా వెళ్తుండేదాన్ని. మా కన్నయ్య నా కడుపులో ఉన్నప్పుడు ఆడిన అంటే మళ్ళీ వాడు ఇప్పుడు 1 ఇయర్ అండ్ 2 ఇయర్స్ దగ్గరలో ఉన్నాడు. బట్ ఇప్పుడు మళ్ళీ ఆడానమాట. అసలు ఇంట్రెస్టే లేదు, అసలు పండగలాగానే అనిపించలేదు. బట్ అయినా కూడా ఇయర్లీ ఒకసారి వస్తుంది, ఇంకా మన లక్ అనుకోవాలి. పండగ రోజు అయితే పోలేదు ఇంకా చుట్టూ అని చెప్పేసి ఎట్లనో మాకు అట్లా అన్నీ నేను ముందుగానే శారీ అయితే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మాకు చుట్టూ రాకముందే శారీ అయితే మంచిగా అన్నీ బ్లౌజ్తో పాటు అన్నీ సెట్ చేసి పెట్టుకున్నా. అది కొంచెం గుడ్ అనుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇక చుట్టూ వచ్చిన తర్వాత కొనుక్కోలేను కదా. బట్ మళ్ళీ ఒక 1 డే కూడా గ్యాప్ లేదు. అంత తొందరగా ఎవరు కుట్టిస్తారు? అండ్ నేను కుట్టుకోవాలనుకున్నా కూడా కుట్టుకోలేను. ఇంటికి పండగ రోజు వెళ్ళేసరికి కూడా 11-12 అయింది. అయినా ఇంకా అమ్మ ఇంటికి పోయేసరికి లడ్డూలు అవి ఏం చేయలేదు. మళ్ళీ నేను పోయిన తర్వాతనే లడ్డూలు చేస్తూ ఉంటారు కదా, కొంచెం స్పెషల్ మనకి సద్దుల బతుకమ్మ రోజు. మళ్ళీ లడ్డూలు చేసి అప్పుడు బతుకమ్మనైతే ఇక్కడ పేర్చుతున్నాం అనమాట. ఆ పేర్చేటప్పుడు కూడా వీడియో తీయమంటే అస్సలు తీయలేదు పిల్లలు. ఇంకా వాళ్ళు ఆడుకుంటారు కదా అని చెప్పేసి నేను కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టలేదు. బట్ ఎందుకో అసలు నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు. తీసే వాళ్ళే ఉంటేనేమో బెటర్ ఉండు. బట్ తీయలేదు. ఇంకెందుకు అటో ఇటో కొంచెం బతుకమ్మ అయితే పెద్దగానే పేర్చుకున్నాను. నాకు పెద్దగా పేర్చుకోవడం అంటే చాలా ఇష్టము. అసలు మా కన్నయ్య కడుపులో ఉన్నప్పుడు అయితే ఎంత పెద్దగా పేర్చినామో. అప్పుడు మా అన్న వాళ్ళే ఎత్తుకున్నారనమాట. అసలు మేము కూడా, మా మమ్మీ ఎత్తుకోలేదు, నేను ఎత్తుకోలేదు. అండ్ ఈసారి అయితే కొంచెం చిన్న బతుకమ్మనే చేసిన. బట్ ఇక్కడ రెడీ అయ్యొచ్చి ఇక్కడ ఆడుతున్నాం అనమాట. అండ్ ఈసారి అయితే కొంచెం మంచిగా చేసిరనమాట బతుకమ్మ ఆడడానికి. పోయిన ఇయర్ పోయిన ఇయర్ అయితే అసలు ఏం సరిగ్గా చేయలేదు. బట్ ఇప్పుడు ఇక పర్మనెంట్ ప్లేస్ అనమాట ఇది. అండ్ ఇక్కడ ఇంకా పండక్కే కలుస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అండ్ ఇయర్లీ అంటే ఖచ్చితంగా సద్దులోకి వస్తారు కదా ప్రతి ఒక్కరు. ఇక్కడ నా ఫ్రెండ్స్తో అయితే మంచిగా హ్యాపీగా ఆడుతున్నాను అనమాట. పొద్దున్న నుంచి ఏదో అంత మూడ్ ఆఫ్ ఉండే. ఇంకా సాయంత్రం కొంచెం మా ఫ్రెండ్స్ని చూసిన తర్వాత హుషారు వచ్చింది. అప్పుడు కొంచెం పండగలాగా అనిపించింది. ఎందుకంటే చిన్న చిన్న పండుగలు అయినా కూడా ఇండ్లలోనే ఉంటారు కదా. ఒకవేళ ఊరికి వచ్చినా కూడా ఇండ్లలోనే ఉంటారు కదా. అండ్ రాక రాక చాలామంది కూడా ఇంట్లోకి వెళ్ళరు. ఇంకా అమ్మ వాళ్ళతోటి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు, అట్లా ఉంటారు కదా. అండ్ పండగ అంటే ఇంక అందరం ఒక దగ్గరే ఆడతాం మంచిగా. అప్పుడు ఫ్రెండ్స్ కలుస్తూ ఉంటారు, భలే అనిపిస్తుంది. చాలా రోజులకి వాళ్ళని చూడక చూసేసరికి అవి వేరే మెమోరీస్ అసలు నిజంగా. ఇక్కడ వచ్చేసి అయితే నా ఫ్రెండ్స్తో మంచిగా ఎంజాయ్ చేసినాను అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు వస్తారు కదా, మళ్ళీ అందరూ ఒకటే దగ్గర ఆడతారు. వచ్చిన ఫ్రెండ్స్ అంతా కలుస్తూ ఉంటే అసలు భలే అనిపిస్తుంది నిజంగా. క్లోజ్ ఫ్రెండ్స్ కానీ లేదంటే క్లాస్మేట్స్ కానీ. ఇంకా క్లాస్మేట్స్ అయితే అసలు ఆ మూమెంటే అసలు చెప్పలేము. ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్స్తో ఆడదాం రండి అని చెప్పేసి అయితే ఇక్కడ తీసుకొచ్చుకొని ఒక క్లిప్ అయితే తీసిన. అప్పుడు వీడియో తీయాలన్నా నాకు ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. బట్ మా ఆయనకైతే చెప్పినాను అనమాట, మా ఫ్రెండ్స్తో నేను ఆడుకుంటా, నాకు వీడియో తీయని చెప్పేసి చెప్తే పాపం ఈ వీడియో అంతా తనే షూట్ చేసిండు. అండ్ ఫస్ట్ వెళ్ళగానే ఆడాలని అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఇంకా లాస్ట్ మూమెంట్లో ఫుల్ ఇంట్రెస్ట్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈసారి కలర్ శారీ అయితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేసిన. ఎందుకంటే నాకు అసలు ఆ కలరే లేదు.
అందులో ఒకటి అసలు నాకు శారీ నచ్చి తీసుకున్నా, బట్ వర్క్ అయితే ఎందుకో మగ్గం వర్క్ మీద అసలు ఎంత ఇంట్రెస్ట్ లేకుండే. ఎందుకులే మళ్ళీ దానికి 2000 3000 పెట్టాలి, అంత అమౌంట్ పెడితే మంచిగా శారీనే వస్తుంది అని చెప్పేసి అని అనుకున్నా. అందుకని చెప్పేసి చిన్నగా కంప్యూటర్ వర్క్ అయితే వేయించుకున్నాను అన్నమాట. అది అసలు సెట్ అవ్వలేదు. మా లోకల్లోనే వేయించుకున్నా, బట్ తీసుకున్న దగ్గర వరంగల్లో తీసుకున్నా. అక్కడే వేయించుకుంటే బాగుండేదండి. అక్కడ వేయించుకున్నా కూడా అసలు మళ్ళీ వెళ్ళి తీసుకురానికి కష్టమే ఉండు. ఇక వద్దులే అని చెప్పేసి ఇక్కడే వేయించుకున్నా, కానీ ఇక్కడ అంత బాగా వేయలేదు. ఇక అయినా కూడా అడ్జస్ట్ అయినా. కుట్టడం కూడా బ్లౌజ్ అంతా డిఫరెంట్గా కుట్టిర్రు, అస్సలే సెట్ కాలేదు. కానీ కలర్ మాత్రం చాలా బాగుంది, నాకు నచ్చింది. ఎందుకంటే ఆ కలర్ నేను ఎప్పుడు కట్టుకోలే, కొంచెం డిఫరెంట్. మామూలుగా పట్టు శారీలలో కాంబినేషన్ అంటే గ్రీన్, బ్లూ అండ్ పింక్. ఇంకా పింక్ అయితే అసలు చెప్పలేని పింక్, నాది కూడా లైట్ పింక్ లానే అనిపిస్తుంది. దాంట్లో 2 షేడ్లు ఉన్నాయన్నమాట, కలర్స్. అండ్ బ్లూ అండ్ పింక్ ఇట్లా కనిపిస్తుంది. అండ్ కాకపోతే కలర్ చాలా బాగుంది. అండ్ రెడీ అవ్వడానికైతే చాలా టైం. రెడీ అవ్వడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. కాకపోతే హెయిర్ స్టైల్ దగ్గర చాలా లేట్ అయిపోయింది. దెబ్బ హెయిర్ స్టైల్ వేసుకున్న, ఫ్లవర్స్ పెట్టుకున్నా, ఇంకా అసలు నెక్లెస్లు పెట్టుకోలే, ఏం పెట్టుకోని అట్లే వెళ్ళిపోయినా, మర్చిపోయి. మళ్ళీ అడి వెనక గుర్తుకొచ్చింది. పాపం మళ్ళీ మా ఆయన తీసుకురమ్మంటే మళ్ళీ మా ఆయన తీసుకొచ్చారు. అసలు జోక్. అసలు నాకైతే ఈ మెమొరీ అయితే మర్చిపోలేను. అసలు నేను ఎప్పుడు ఇట్లా వేసుకోలేదు, ఎందుకు మర్చిపోయినో అర్థం కాలేదు. ఓన్లీ మామూలుగా అసలు మెడలో ఏం వేసుకోలేదు, ఫ్లవర్స్ పెట్టుకున్నా. మంచిగా హెయిర్ స్టైల్ మంచిగా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసిన. కాకపోతే చేతులు అయితే ఫుల్ నొప్పులు వేసిన, అయినా కూడా కొంచెం బెటర్ అనిపించింది. మా ఇంట్లో అసలు లైటింగ్ అయితే సరిగ్గా ఉండదు అనమాట. నాకు ఇదే బాధ. అసలు మా ఇంటికి పోయినప్పుడల్లా అంటూ ఉంటాం ఆయనని, కొంచెం లైటింగ్ చేంజ్ అయ్యి బావా అని చెప్పేసి చెప్తూ ఉంటా. ఎందుకంటే వీడియో షూట్ చేసుకునేదాన్ని. ఈ మధ్య అసలు ట్రైపోడ్ ఇరిగిపోయింది, అదొక బాధ. ఇంకా అందుకోసం అని చెప్పేసి నాకు వీడియోస్ తీసుకోనికైతే అస్సలు అయితే లేదు. తీస్తే ఎవరైనా తీయాలి, లేదంటే లేదు. అదే ట్రైపోడ్ ఉంటే మంచిగా నేనే తీసుకునేదాన్ని. అయినా కొంచెం మెమోరీస్ చాలు. అండ్ ఇక్కడ చూడండి మంచిగా హ్యాపీగా ఆడుకుంటున్నా. అండ్ బ్లౌజ్ ఒక డిసప్పాయింట్ చేసింది. ఈ దండలు అయితే అసలు భలే, నాకు అది ఊహించుకుంటేనే నవ్వొస్తుంది. మళ్ళీ అడిగి పోయిన తర్వాత మా ఆయనకు ఫోన్ చేసి మళ్ళీ తెప్పించుకొని మెల్లో వేసుకున్నాను అన్నమాట. మామూలుగా అయితే నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు ఒక హెయిర్ స్టైల్ ట్రై చేసిన, అది అసలు శారీ మీదకి భలే సెట్ అయింది. నాకైతే అసలు ఫుల్గా నచ్చేసింది. ఊరికి అదే హెయిర్ స్టైల్ వేసుకుంటున్నా, శారీ మీదకి బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి. అండ్ ఎంతైనా మన ఆడవాళ్ళకి రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం కదా, నాకైతే చాలా ఇష్టం, మా ఆయనకు కూడా ఇష్టం. బట్ మా అన్న వాళ్ళకైతే ఎక్కువ రెడీ అయితే ఇష్టం ఉండదు. ఎందుకు మమ్మీ అవన్నీ పెట్టుకుంటామని. ఆడవాళ్ళు మంచిగా అన్నీ పెట్టుకొని, నగలు అన్నీ పెట్టుకుంటేనే మహాలక్ష్మిలాగా ఉంటారు కదా, నా ఫీలింగ్ అయితే అది. మాకు చుట్టూ రాకముందు అయితే ఏవేవో ప్లానింగ్స్ ఉండే అనమాట. పండగ పోయిన ఇయర్ కూడా ఆడలేదు కదా, ఈ ఇయర్కి కొంచెం డిఫరెంట్ లుక్, మంచిగా జ్యువెలరీ మార్చుకోవాలి, మంచిగా కొనుక్కోవాలి అని చెప్పేసి అని అనుకున్నా. ఇదంతా అసలు వేస్ట్ యాక్చువల్గా అయితే నేను హాఫ్ సారీ కొనుక్కుందాం అని చెప్పేసి చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళిన. మళ్ళీ ఆలోచించి ఎందుకులే మళ్ళీ ఎప్పుడైనా కొనుక్కుందాం అని చెప్పేసి మళ్ళీ శారీనే కొనుక్కున్నా. అయినా కూడా కలర్ బాగా సెట్ అయింది. అండ్ ఇక్కడ వచ్చి హ్యాపీ దసరా రోజు అనమాట. దసరా రోజు కూడా మా పిల్లలు అయితే అసలు వీడియోని షూట్ చేయలేదండి. నాకైతే అసలు చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంది అలా చూస్తుంటే. నార్మల్గా అయితే దసరా రోజు మంచిగా బండ్లకి, మన పనిముట్లకి అన్నిటికీ ఆయుధ పూజ చేసుకుంటూ ఉంటారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మా వాళ్ళు అదే చేస్తున్నారు. అండ్ మా ఊళ్ళో ఒగ్గలని మీకు తెలుసు కదా, నేను ఎప్పుడో చెప్పాను. అండ్ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాను. ఎవరన్నా పట్నాలు లేదంటే మల్లన్న ఎల్లమ్మ పండుగలు ఇవన్నీ చేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇక్కడ ఇక డోళ్ళు, ఒగ్గోళ్ళు అంటేనే ఇక డోళ్ళు, గజ్జెలాగులు ఇవన్నీ ఉంటాయి. అండ్ వీటికైతే అన్ని శూలాలు అన్నీ ఒక దగ్గర పెట్టేసి ఇక్కడ పూజ అయితే చేస్తున్నారనమాట. అండ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే నేను ఇక్కడ అసలు నాకు ఉన్న మతిమరుపు అయితే ఎవరికి ఉండదు. దసరా రోజు హాఫ్ సారీ కట్టుకుందాం అని చెప్పేసి తీసుకొచ్చుకున్నా. అలా ఓన్లీ లంగా బ్లౌజ్ పెట్టుకున్నా, కానీ చున్నీ అయితే ఇంటి దగ్గరే మర్చిపోయినా. మళ్ళీ మా ఆయనకు ఫోన్ చేసి తీసుకురా అని చెప్పాను అనమాట. ఏం లేదు, మా ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఒక 5 కిలోమీటర్స్ దూరం అంతే. ఇంకా అయితే మంచిగా పూజ చేసి గుమ్మడికాయ కూడా కొట్టిండనమాట. దాంట్లో పసుపు కుంకుమ వేసి ఇట్లా హస్తాలు అయితే వేస్తున్నాడు, అన్ని గుమ్మాలకైతే వేస్తున్నాడు. నేనేమో బొట్లు పెట్టుకుంటూ పోతున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే దేవుని ఇల్లు అనమాట. అండ్ రాధాకృష్ణులు అంటే ప్రతి ఒక్క గుమ్మానికి అటు ఇటు మా డాడీ అయితే హస్తాలు వేస్తుంటే నేనైతే బొట్లు పెట్టుకుంటూ పోతున్నా. పూజ కంప్లీట్ అయినాకనే ఇంకా అసలు పొద్దునే లేచినాం. ఎప్పుడో లేచి పొద్దున్నే పూరీలు అవి ఇవి అన్నీ కంప్లీట్ చేసేసినాం. వంట తర్వాతనే స్నానాలు అయిపోయినాయి. ఎందుకంటే మళ్ళీ స్నానాలు చేసి మళ్ళీ వచ్చినాం అనుకో అంత జిడ్డు జిడ్డు అవుతుంది అని చెప్పేసి
వంట కార్యక్రమం అయిపోయాక పూజ దగ్గరికి వచ్చినాం అనమాట. మా చిన్న పెళ్ళికి గిఫ్ట్స్ అన్నీ వచ్చినాయి. అవి మా చిన్ననే తీస్తున్నాడు వీడియో. మా బుజ్జి కనిపోయాడు ఇంత ముద్దుగా చూస్తున్నాడు. ఇట్లా అస్తాలు వేసిన దగ్గర నేనైతే బొట్లు పెట్టుకుంటూనే పోతున్నా. అండ్ ఇక్కడ చూడండి మంచిగా పళ్ళు కూడా పెట్టేసారు. మా వాళ్ళు ఏమేమి యూజ్ చేస్తారో పండుగలకి అవన్నీ అనమాట. గొంగడి, పలకలు అండ్ దండలు, రుద్రాక్ష మాలలు, ఇవన్నీ గజ్జలు అన్నీ అనమాట. వాళ్ళు వాళ్ళు పండుగల దగ్గర తీసుకుపోయేటి అన్నీ తీసుకొచ్చుకొని ఇట్లా పూజ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ లాస్ట్కి ఇక్కడికి వచ్చి చూడండి ఇంకా బండ్లు అన్నమాట. ప్రతి ఇయర్ నాకు భలే అనిపిస్తుంది. పోయిన ఇయర్ అయితే నేను మిస్ అయిపోయినా. నాకు అసలు పండుగ రోజు అయితే ఎంత బాధ వేసిందో అసలు నిజంగా. ఇక్కడ వచ్చేసి అయితే బండ్లకైతే బొట్లు పెట్టేస్తున్నా. ఎందుకంటే బండ్లకి కూడా మనం మళ్ళీ గుమ్మడికాయ దిష్టి పూజ చేసుకోవాలి కదా. అండ్ ఇక్కడ నేనైతే బొట్లు పెడుతున్నా. ట్రాక్టరు మా డాడీది అంటే అట్లా ఏం లేదు, బట్ మేము అప్పటి వరకు ఇట్లా నడుపుతాం అనమాట. అండ్ ట్రాక్టర్ మా డాడీది, మా చిన్న బండి చిన్నకే ఉంది, పెద్దన్న బండి పెద్దన్నకే ఉంది, మా డాడీ బండి నాకు. అలా నా పొత్తులోకి మా నాన్నగాడు వచ్చిండు అనమాట. తాత బండి నేనే నడుపుతాను నడపొద్దు అని చెప్పేసి, ఒరే ఇది మా ఇల్లురా, మా డాడీ బండి నేనే నడుపుతాను. నేను అస్సలు వినిపించుకోలేదు. అండ్ ఇక్కడ వాళ్ళు వచ్చేసి అయితే లాస్ట్కి మా దేవాంశ్ గారి సైకిల్, బట్ మిల్కీది ఉండే, బట్ ఇప్పుడు మిల్కీ లేదు, అది దేవాంశ్ గారిది అనమాట. అన్ని బండ్లు వరుసగా పెట్టుకుంటూ వచ్చినాము. అండ్ బొట్లు పెట్టినాం, మంచిగా పసుపు కుంకుమ చల్లినాం. అండ్ ఇక్కడ చూడండి వాడి సైకిల్ కూడా బొట్టు పెడుతున్నాం. అంటే ప్రతి ఒక్కదానికి ఆయుధ పూజ అనేది చేసుకోవాలంట మనకి. బండ్లకే కానీ ఇప్పుడు ముట్లు అంటే మనం ఏమేమి చేస్తామో అవి పనిముట్లు అన్నిటికైతే మంచిగా ఇక్కడ పూజ చేసి నేను గుమ్మడికాయలు కొట్టి కొబ్బరికాయలు కొట్టి ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. దసరా రోజు మళ్ళీ ఒకటి అసలు పాలపిట్ట కంపల్సరీ చూడాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. దానికోసం అయితే మంచిగా మా ఆయన వచ్చిన తర్వాత కూడా చూసి వచ్చాము. ఇంకా మా పిల్లలు అయితే పొద్దున్నే చూసిరట అని అదే చెప్తున్నాడు. ఏమైనా మా అన్న వాళ్ళతో బావి దగ్గరికి వెళ్తారు, అసలు ఇంటి దగ్గర ఒక్క నిమిషం కూడా ఉండరు. వాళ్ళకి అసలు ఉండబుద్ధి కాదు, అర్థం కాదు. వీడికి వస్తే ఏంటంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఫ్రీ బర్డ్స్ లాగా ఎగిరిపోతూ ఉంటారు. మా అన్న వాళ్ళతోటి ఇంటి దగ్గర ఉండరు, అసలు నా మాటనే వినరు. అండ్ మా ఇంటి దగ్గర ఉంటేనేమో కొంచెం కట్టేసినట్టు భయం కొద్దీ ఊకే రాసుకునుడు చదువుకునుడు ఇదే ఉంటుంది కదా. అందుకని ఇంకా పిల్లల్ని కూడా నేను ఎక్కువ ఇబ్బంది పెట్టలే. పాపం ఈ 4 రోజులు అన్న వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తారులే, మొన్నటి దాకా ఇంటి దగ్గరే ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా వీడియో తీయని ఏం వాళ్ళనైతే ఇబ్బంది పెట్టలేదు. బట్ ఇక ట్రైపోడ్ కొనుక్కోవాలి అని చెప్పేసి మా ఆయన అయితే ఊకే సతాయిస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ బండ్లకి అన్నిటికైతే బొట్లు పెట్టేసినాను. 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ నుంచి అదే ప్లేసు అవే బండ్లు. ఈ మధ్య మా దేవాంశ్ గారి సైకిల్ యాడ్ అయిందనమాట అందులో. లేదంటే మా ముగ్గురు బండ్లు, మా డాడీది ఒక బండి అనమాట. మేము ఫిక్స్ అయి ఉంటాం మంచిగా. 3 ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఫిక్స్ అయితే మంచిగా మళ్ళీ ఏడ మిస్ అయిపోతుంది అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో అయితే పెట్టేసుకుంటున్నా. అండ్ ఇక్కడ మా పెద్దన్న నేనైతే బొట్లు అయితే పెట్టేసినాము. ఇక్కడ వచ్చేసి అయితే నాన్న బైకులకి ఇట్లా మంచిగా అంటే దాని చుట్టూ ఒక చుట్టూ అయితే తిరగాలన్నమాట. దిష్టి అయితే తీస్తున్నాడు. నేను సోరకాయ కూడా అక్కడే పెట్టేసినాము. అండ్ ఇక్కడ కుంకుమ వాటర్ అయితే ఇట్లా పోస్తున్నాం అనమాట. దీన్ని ఏమంటారు, ఆరబోస్తున్నాము. అండ్ ఇట్లా ఇది కూడా చుట్టూ కుంకుమ వాటర్ అండ్ పసుపు వాటర్ అనమాట. అన్ని ఒక్కొక్క చుట్టూ అట్లయితే బండ్ల చుట్టూ వచ్చినాము. అండ్ ఇక్కడ వచ్చేసి మా నాన్న ఇంకా సోరకాయ కూడా కొట్టేస్తున్నాడు. అండ్ మార్నింగ్ ఏనంట దసరా, అండ్ 11 లోపే జరుపుకోవాలి అని చెప్పేసి అన్నారు. ఖచ్చితంగా మనం దసరా అయ్యేటప్పుడు సోరకాయ కానీ లేదంటే గుమ్మడికాయ కానీ ఇవి చేస్తూ ఉంటారు కదా, అంటే కొడుతూ ఉంటారు కదా గుమ్మం ముందు. అండ్ ఇంట్లోనేమో గుమ్మడికాయలు కొట్టిరు, ఇక్కడ వచ్చేసి ఏమో సోరకాయలు కొట్టిరు అనమాట. ఆలోపు మా బావ కూడా వచ్చేసిండు. అండ్ ఇక్కడ మీరు వీడియో తీసుకుంటున్నారు. అండ్ ఇంటి దగ్గర నేను ఒక్కనే, నాన్న వీడియో ఎవరు తీస్తారని చెప్పేసి పాపం అలిగిండు అన్నమాట. అయినా మా పనులు అయిపోయేసరికి తను కూడా వచ్చేసిండు. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకెవరి బండి మీద వాళ్ళని నడపనీకైతే రెడీగా ఉన్నారనమాట. మా పెద్దోడు చూడండి, నేను నడుపుతా అంటే లేదు మమ్మీ నేనే నడుపుతా అని వానికి నాకు లొల్లి. మా అన్ననేమో నువ్వేరా మమ్మీ అని మా పెద్దన్న, వాడేమో అస్సలు ఇంటలేడు. అయినా మేము ముగ్గురం ప్రతి ఇయర్ ఒక పిక్ దిగుతాంరా, పోయిన ఇయర్ దిగలేదు ప్లీజ్ రా ఈసారి అన్నా మేము దిగుతాము. మా నాన్ననేమో భయపడతా ఉంటాడు, ఆయనకేమో ట్రాక్టర్ నడపనికి రాదు, లైట్గా వస్తుంది బట్ ఆయన ఎక్కడనమాట. మేమేమో ప్రతి ఇయర్ ఇట్లా ఫోర్స్ చేస్తూ ఉంటాము, ఎక్కువ ఏం కాదు అని చెప్పేసి. ఈ మధ్య మా పెద్దోనికి అయితే ఎక్సెల్ నడపడం కూడా వస్తుంది. అసలు నేనైతే షాక్ అవుతున్నా, వాడు ఏడబడతాడో అని
ఇప్పుడు నాకు భయం అవుతుంది. అరే నేను నడుపుతారా అంటే వద్దు మమ్మీ నేనే నడుపుతా అంటే కనీసం ఫోటో నన్ను దిగనీరా అని అంటే సర్లే అని చెప్పేసి ఇక్కడ వీడియో తీయనీకైతే ఒప్పుకున్నాడు. అండ్ వీడియో తీయనీకి వాళ్ళకి మళ్ళీ పైసలు ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా బండ్లన్నీ స్టార్ట్ చేస్తున్నా అనమాట. నేను స్టార్ట్ చేస్తుంటే పాపం వాడు ఇక్కడ మా మమ్మీ అది నడుపుతుందో అని చెప్పేసి పాపం వాడైతే రా నెక్స్ట్ ఫోటో కూడా సరిగ్గా దిగలే. అయినా కూడా నాకు మెమొరబుల్గా ఉండిపోతుంది అని చెప్పేసి నేనైతే అది ఇన్స్టాగ్రామ్లో అయితే పెట్టుకున్నా. చూడండి నేను పోగానే మళ్ళీ వచ్చేసిండు. ఇక్కడ అన్ని బండ్లు అయితే స్టార్ట్ చేస్తున్నా నేను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా స్టార్ట్ చేసినాం అనమాట అన్ని బండ్లు. కాకపోతే మా పెద్దోడైతే అస్సలు ఒప్పుకోలేదు. నేనే నడుపుతా తాత బండి అని చెప్పేసి మళ్ళీ ఫోన్ మా మమ్మీకి ఇచ్చేసి వచ్చి 2 years తర్వాత మళ్ళీ ఇట్లాంటి ఒక పిక్ అయితే మంచిగా మెమొరబుల్గా దిగినాం అన్నమాట. అండ్ ఇక్కడ నిమ్మకాయలు అయితే తొక్కిచ్చేసాను. అండ్ మా అన్న వచ్చేసి అయితే ఎదురు రా మమ్మీ అని చెప్పేసి అంటే ఇక్కడ వచ్చేసి అయితే నా ప్లేస్ అయితే ఆక్రమించేసుకున్నాడు మా నాన్నగాడు. ఇంకా మా పెద్దన్న బండ్లకి ఎదురు రా మమ్మీ అంటే ఇంకా సరే అని చెప్పేసి అయితే ఎదురు వెళ్తున్నా. మీరు చూడండి ఎక్సెల్ బండి నేను నడిపేదాన్ని, మా నాన్నగాడు నడుపుతున్నాడు. మనకి సరిగ్గా నడపడానికే వస్తలేదు, అయినా కూడా నేనే నడుపుతా అని చెప్పేసి ఇక్కడ వాడే నడిపిండు వాళ్ళ మామ వాళ్ళతోటి. వాన్ ఎగ్జైట్మెంట్ ఏందో ఏమో. ఇక్కడ వచ్చేసి చూడండి పిక్స్ అయితే తీసినాను అనమాట. ఇక్కడ మా ఆయుధ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా అన్న వాళ్ళు వాడే వస్తువులన్నీ ఇక్కడ పెట్టేశారనమాట. అండ్ ఈ క్లిప్ వచ్చేసి అయితే దసరా పండుగ రేపు అనంగా షూట్ చేసుకున్నాను అనమాట. ఈ నవరాత్రుల్లో 9 days మంచిగా పూజ చేసుకోవాలి అమ్మవారికి అని చెప్పేసి అని అనుకున్నా. బట్ మాకు సుట్టు వచ్చేసరికి అసలు సెట్ కాలేదు. అయినా మీకు మధ్యలో 2 days గ్యాప్ ఉంది కదా, మళ్ళీ ఈసారి 11 daysకి తీసిరు కదా అమ్మవారిని. అయినా మంచిగా గ్యాప్ వచ్చడం కూడా నా అదృష్టం అని చెప్పేసి అనుకొని ఇట్లా అమ్మవారికి అయితే గాజుల దండ ముందుగానే అనుకున్నా వేయాలి అని చెప్పేసి ఇక్కడ మంచిగా అల్లుకొని అమ్మవారికి అయితే గాజుల దండ వేసాను. అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే. అండ్ స్వాములే వాళ్ళే వేయిస్తాము అని చెప్పేసి నేను అనుకున్నారట గాజుల దండ వేయాలి అమ్మవారికి అని చెప్పేసి. బట్ నేను తీసుకురాగానే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. అండ్ ఈ ఇయర్ పండగ వ్లాగ్ అయితే ఇదే అనమాట. అండ్ నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. బాయ్.